నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో ఈ వార్త వంగలపూడి అనిత గారిది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారికి సంబంధించినటువంటి వార్త. మేడం ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కానీ అద్భుతంగా కొన్ని వాస్తవాలు చెప్పిపోతారు. ఇవాళ కూడా కొన్ని కీలకమైనటువంటి వాస్తవాలు చెప్పారు. ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, హోంమంత్రి హోదాలో ఏర్పాటు చేసి కొన్ని కీలక అంశాల మీద ఆమెనే ప్రశ్నలు వేసారు, ఆమెనే సమాధానం చెప్పిపోయింది. ఏ రకమైనటువంటి ప్రశ్నలు వేసారు, ఏం సమాధానం చెప్పిందో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇవాళ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా, సంవత్సరం అయిపోయింది, జూన్ 12 తారీఖునే సంవత్సరం అయిపోయింది. అయితే సంవత్సరం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము గాంజా మీద ఒక యుద్ధం ప్రకటించింది. గాంజాయి సాగు మీద, గాంజాయి అమ్మకం మీద, దాని వాడకం మీద ఒక యుద్ధాన్ని ప్రకటించింది. 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా గాంజా అనేది కనపడకుండా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు, అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత గారు, వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ ఒక శపథం తీసుకున్నారు. శపథం తీసుకొని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీలో అనిత గారు ఉంటారు, నారా లోకేష్ గారు ఉంటారు, కొల్లూరి రవీంద్ర గారు ఉంటారు, సత్యకుమార్ గారు ఉంటారు, సంధ్యారాణి గారు ఉంటారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళందరితో ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సబ్ కమిటీ ఏర్పాటు చేసి 100 రోజులలోనే రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో కూడా గాంజా అనేది లేకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు శపథం తీసుకున్నారు. కానీ మొన్ననే రీసెంట్గానే రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలు అవన్నీ పక్కన పెడదాం, సీఎం సొంత నియోజకవర్గం, మన చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలోని విలేజ్, అది మన గుడిపల్లె అనేటువంటి మండలంలోని ఎం కొత్తూరు, గుడిపల్లె అనేటువంటి మండలంలోని ఎం కొత్తూరులో స్వయంగా కొంతమంది అక్కడ గాంజాని సాగు చేస్తూ ఉన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే గాంజాని అరికట్టలేకపోయారు. రాష్ట్రం అంతా పక్కన పెడదాం, ఇంకా విశాఖలో కానీ, ఇంకా అటు మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ఇంకా భయంకరంగా నడుస్తూ ఉంది ఈ గాంజా సాగు కానీ, గాంజా వ్యవహారం కానీ, ఈ రవాణా కానీ. ఎక్కడ కూడా అరికట్టేటువంటి పరిస్థితులు లేవు. 100 రోజులు అన్నారు, 200 రోజులు అన్నారు, అన్నీ అయిపోయినాయి. కానీ ప్రచారం మాత్రం భయంకరంగా చేసుకుంటున్నారు. సో ఇవాళ కూడా అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏం మాట్లాడారో మీకు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందులో కొన్ని వాస్తవాలు కూడా చెప్పారు వారు. నేను గతంలో కూడా చాలాసార్లు అనిత గారు వార్త వచ్చినప్పుడల్లా చెప్పేవాడిని. టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి నాయకులు ప్రధానంగా దయచేసి అనిత గారిని ఎక్కువ మీడియాతో మాట్లాడొద్దని చెప్పండి. ఎందుకంటే మీ లొసుగులు, మీ కూటమి ప్రభుత్వ లోపాలని, మీ కూటమి ప్రభుత్వ లొసుగులని ఆమెనే బయట పెట్టేస్తున్నారు అన్ని విషయాల్లో. ఆమె చాలా గౌరవమైనటువంటి పొజిషన్లో ఉన్నారు ప్రభుత్వంలో. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొదటి ప్లేసు, 2వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు అనుకున్న, 3వ స్థానంలో ముఖ్యమైన మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు అనుకున్న, 4వ ప్లేస్లో మాత్రం హోంమంత్రి అనిత గారే ఉంటారు, అనిత మేడమే ఉంటుంది. సో కాబట్టి కొంత అన్నింటి విషయాల్లో రెస్పాండ్ అయ్యి మీరు ఈజీగా మీ తప్పులను మీరే ఒప్పుకున్నట్టుగా చేయకండి మేడం అని చెప్పేసి గతంలో కూడా నేను ఒక వీడియోలో కూడా చెప్పిన. అయితే ఈరోజు కూడా గాంజాకు సంబంధించినటువంటి వ్యవహారం మీద, రాష్ట్రంలో నడుస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ మీద ఆమె ఒక మీడియా సమావేశం పెట్టింది. మీడియా సమావేశం పెట్టి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ మనకి పవర్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈరోజు ఈగల్ కి సంబంధించి కార్యకలాపాలు గాని, గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు గాని ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ రోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈ రోజు ఏమని చెప్పారు? గాంజాకి సంబంధించినటువంటి వ్యవహారం, రాష్ట్రంలో గాంజాయి మొత్తం నిర్మూలన అయిపోయిందా, గాంజాయి ఏంది పరిస్థితి, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే లా అండ్ ఆర్డర్ విషయం కానీ, లీగల్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా మాట్లాడడం కోసం, నేను బ్రీఫింగ్ ఇవ్వడం కోసం మీడియా సమావేశం పెట్టినా అని చెప్పేసి ఆమె చెప్పారు. ఆమె చెప్పి దాదాపు గంట సేపు మాట్లాడారు. ఆ గంట సేపు మాట్లాడిన దాంట్లో లాస్ట్కు అందులో ఆమె చెప్పుకుంటూ వచ్చి కొన్ని కీలక అంశాలు చెప్పారు. గత పాలకులు అంటే వైసీపీ ప్రభుత్వము, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కేవలం గాంజాయి సరఫరా కావచ్చు, గాంజాయి వ్యాపారంగానే ప్రధానంగా డబ్బులు సంపాదించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, మేము అవిట్లాంటి కొంతమందిని అవి గుర్తించడం అని చెప్పేసి మాట్లాడారు. అక్కడే మళ్ళీ ఆమె సమాధానం కూడా చెప్పారు. ఒకసారి ఇక్కడ చూడండి. చెప్తున్నా, ఒకనొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి, చేతకంతనం అవనియండి, కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్
రిసోర్స్ కూడా అదే అయిపోయింది. రైట్. ఏమంటున్నారు మేడం? గత ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ మెయిన్ ఆదాయ వనరు కూడా గాంజాయి సాగు కానీ, గాంజాయి సరఫరా కానీ, గాంజాయి అమ్మడం కానీ, దీని మీద మాత్రమే ఆధారపడేవారు అని చెప్పేసి మాట్లాడారు. అలా మాట్లాడి దాని తర్వాత ఈ లాస్ట్లో ప్రెస్ మీట్ లాస్ట్లో రిపోర్టర్లు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, వాళ్ళు సమాధానం చెప్తూ ఉంటారు కదా. ఈమె చెప్పినటువంటి మాటకు ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగారు, మరి ఎంతమంది వైసీపీ వాళ్ళను గుర్తించారు మేడం అంటే, మేడం గారు ఏం సమాధానం చెప్పారు వినండి ఒకసారి. సంపాదనకి కూడా Madam, in last 1 year, have you got any political identity affiliated to any party? నో అలాంటిదేం లేదు. బట్ మేము రెగ్యులర్ గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికనే చేయట్లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే. ఏమంటున్నారు? అంతకంటే ముందేమో అదే ప్రెస్ మీట్లో, ఒకటే ప్రెస్ మీట్లో 2 మాటలు అనిత గారివి. ఒక 10 నిమిషాల ముందేమో గత పాలకులు, వైసీపీ నాయకులు గాంజాయి అమ్మడాన్ని, సాగు చేయడాన్నే ప్రధాన వనరుగా మార్చుకున్నారు వాళ్ళు అని చెప్పేసి అన్నారు. అయితే అదే ప్రెస్ మీట్లో లాస్ట్లో రిపోర్టర్ గారు అడిగారు, ఏమని అడిగారు? మేడం, మీరు ఆరోపించారు కదా, ఎవరినైనా గుర్తించారా మీరు ఈ సంవత్సర కాలంలో? ఎవరినైనా అట్లా గాంజాయి మీదనే ఆధారపడినటువంటి వాళ్ళని, గాంజాయి మీదనే ఆదాయం వనరులుగా మార్చుకున్నటువంటి వైసీపీ నాయకులు ఎవరినైనా గుర్తించారా మీరు అంటే, అట్లాంటిది ఏం గుర్తించలేదు. మేము పొలిటికల్ ఐడెంటిఫికేషన్ కోసం మేము ఈ కార్యక్రమం చేయడం లేదు, పొలిటికల్గా ఎవరెవరు ఏదైనా చేయడం లేదు, మేము దాన్ని నిర్మూలించడం కోసం చేస్తూ ఉన్నాము అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. మా ఓన్ స్టైల్లో చేస్తున్నామని చెప్పారు. అంటే ఇక్కడే అర్థమైపోతున్నది. అంతేగారు 2 మాటల్లో తేల్చేసిరు మొత్తం క్లియర్గా. ఆమె చేసే ఉట్టి ఆరోపణలే. ఇప్పుడు ఆమె ఒక రాజకీయ నాయకురాలు కాదు, ఆమె ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారు. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి కదా. గతంలో అధికార ప్రతినిధి లెక్కనో, ఒక పార్టీ నాయకురాలు లెక్క ఆరోపణలు చేయడం అలవాటు అయిపోయినట్టున్నది మేడం గారికి. ఇప్పుడు కూడా అదే ఆరోపణలు చేస్తున్నట్టుగా కనపడుతున్నది. మీరు హోంమంత్రి, మీకు ఎవ్రీ రైట్ ఉన్నది. గాంజాయి అమ్మేటువంటి వాళ్ళని ఏ మూలన ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేసేటువంటి అధికారం మీ చేతిలో ఉన్నది. పోలీసు యంత్రాంగం మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు పట్టుకురావచ్చు. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలను నిజం చేసి చూపించవచ్చు. ఎంతమంది గాంజాయి అమ్ముతూ లేకపోతే గాంజాయి సాగు చేస్తూ వైసీపీ నాయకులు వాళ్ళని పట్టుకొచ్చిగో వీళ్ళ ప్రధాన ఆదాయ వనరు ఇదే, గాంజా వల్లనే వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్పొచ్చు. కానీ లేదు. ఇట్లా మేడం ఇలా మాట్లాడారు కదా, ఇక మన టీడీపీ మీడియా మొత్తం ఇదే పని చేస్తుంది. వైసీపీ నాయకుల ప్రధాన ఆదాయ వనరు గాంజాయి అని చెప్పేసి రాస్తారనమాట. ఇగో ఈ రకంగా ఇట్లా మేడం గారు అబద్ధాలు చెప్పుడు, మళ్ళీ అదే ప్రెస్ మీట్లో నిజాలు ఒప్పుకోవడు, 2 సరిపోయినాయి అన్నమాట. సో కాబట్టి దయచేసి నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కేవలం కూటమి ప్రభుత్వము ప్రకటనలు, హామీలు, బొంబాచారము, ఏమంటారు దాన్ని, ప్రచారము, ఈ బొంబాట్ చేసేటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఎక్కడ కూడా వీళ్ళ పనితనం కనపడతలేదు. ప్రజలు వీళ్ళని గెలిపించింది వైసీపీ వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోమనో, లేకపోతే వైసీపీ వాళ్ళ మీద ఇంకేదో బటగాల్చి మీద ఏమనో, బురద చల్లవనో, మేము చల్లుతూ ఉంటాం మీరు గరుక్కోవడం చెప్పడం కోసమో, దీనికోసమో కాదండి. మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడు కని విని ఎరగని రీతిలో దాదాపు 90% సీట్లను మీకు కట్టబెట్టారు ప్రజలు. దానికోసం మీరు ఏం చేయాలి? అలా మీకు 1 సైడెడ్గా ఓట్లు వేసేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు రుణపడి వాళ్లకు ఒక పని చేసి పెట్టాలి, వాళ్ళకు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమం చేసి పెట్టాలి. అంతేగాని ఇప్పుడు ఇలా మొత్తం ఆ గంట సేపు ప్రెస్ మీట్లో ఉట్టి ఆరోపణలు, ఉట్టి ప్రచార యావ తప్ప ఏం లేదు అందులో, గంట సేపు మాట్లాడిన దాంట్లల్లో. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా కూడా మీరు ఈ ప్రచారం కోసమే ఆధారపడతామంటే ఇట్లనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. అది ఎవరో చెప్పరు, మాలాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు, మీకు మీరే చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడారు, ఏమైపోయింది? అదే రైతు భరోసా అందరికి వేసేస్తామని చెప్పారు కదా, వచ్చిందా ఎవరికైనా రైతు భరోసా? అప్పుడెప్పుడో జూన్లో ఇస్తా అన్నారు. జూలై కూడా దగ్గరకు వస్తుంది, ఇలా 14 తారీఖు, ఇంకొక 15 రోజులు ఉన్నది. ఇది అయిపోయిందాక కూడా రైతు భరోసా పైసలు పడవు. చూడండి, వీళ్ళకి ఎంతసేపు ఉన్నా రాజకీయ ఆరోపణల మీదనే ఫోకస్ ఉన్నది తప్ప అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు వస్తలేదు. ఇంకా కూడా అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెడతలేరు. ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడండి, మీరు దాని మీదే ఫోకస్ పెట్టండి. జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పండి రాజకీయాలు, మీరు అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టండి. లేకుండా ఇట్లా మంత్రులే వచ్చేసి మాట్లాడేసి మీరే అబద్ధాలు చెప్పుడు, మీరే సమాధానం చెప్పుకోడు దానికి. సో కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, అనిత గారిని ఇప్పటికైనా కొంత కట్టడి చేయండి. ఆమెనే వచ్చేసి మీ ప్రభుత్వ విద్యత మొత్తం తీసేస్తున్నది. ఆమె వాస్తవాలన్నీ చెప్తా ఉన్నది.
అక్కడనే ఆరోపణ చేయడం, అక్కడనే నిజాలు ఒప్పుకోవడం అలవాటుగా మారిపోయింది, ఆమెకు పరిపాటిగా మారిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.